ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లమల అడవిలో శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంపై ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఆళ్లగడ్డలో ఆర్టీఎస్సీకి అధికారులమని చెప్పి వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్. డీఎస్పీ వెంకటరామయ్య. బీసీల గొంతు కోస్తున్న జగన్. బీసీలంతా ఐకమత్యంగా వైసీపీని తరిమి కొడదాం. టీడీపీ హయాంలోనే బీసీల సంక్షేమం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్ ప్రసాద్. లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి. దివ్యాంగులకు సేవా సంఘం డాక్టర్ రవికృష్ణ. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్తున్నారా? దొంగలతో జాగ్రత్త. మీ ఇళ్లకు రక్షణ పర్యవేక్షణ యాప్ను వినియోగించుకోండి. డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఆళ్లగడ్డ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి నూరుతడ నైవేద్యం సమర్పణలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర. అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వాన్ని కనబడట్లా. నోటీసులు ఇచ్చినా భయపడం. జగనన్న ఒక్కసారి మా మీద దయ చూడండి. గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 500 సంవత్సరాల నాటి పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా మహానంది మండలంలోని గాజలపల్లె గ్రామానికి సమీపంలో ఉంది. ఈ ఆలయానికి ప్రధాన దైవం నరసింహుడు. సర్వ నరసింహస్వామి ఆలయ భారతదేశంలో ఉన్న 108 నరసింహ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. యువ ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీహరి ఉగ్ర నరసింహ రూపాన్ని తీసుకున్నాడు. అసురరాజు హిరణ్యశిపుని చంపిన తర్వాత ఉగ్ర అవతారం దూకుడు రూపంలో ఉన్న నరసింహ భగవానుడు ఈ నల్లమల అడవిలో ప్రవేశించి చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వంతెన ప్రవేశ ద్వారం వద్ద సర్వ నరసింహస్వామి యొక్క చిన్న ఆలయం ఉంది మరియు ఇది 1955 నాటిది. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి మీరు చిన్న వంతెనపై నడవాలి. వంతెన కింద ప్రవహించే నీరు మరియు చుట్టూ పచ్చని అడవి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయం కూడా కొండపై ఉంది మరియు ఆలయానికి చేరుకోవడానికి వీరు దాదాపు 40 మెట్లు ఎక్కాలి అని దేవాలయ అర్చకులు పేర్కొన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగకు స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. బ్రహ్మం సకల సౌభాగ్య చెందినటువంటి గురువు గారు ఆ యొక్క భక్త ప్రహ్లాదుని వెంట పెట్టుకొని ఆ యొక్క తిరిగి ఇంటికి వచ్చి హిరణ్యకశిపుని అప్పచెప్తారు. నాయన, మీ కుమారుడికి మేము విద్య నేర్పించలేమో, ఓం నమ శివాయ అని చెప్పమంటే ఓం నమో నారాయణాయ అంటాడు అని చెప్తారు. సరే, ఇంకా మా వల్ల కాదు విద్య నేర్పించడం అని వెళ్ళిపోగా అప్పుడు చిత్రహింసలను గురి చేస్తాడు హిరణ్యకశిపుడు. ఆ విధంగా కుమారుని ఇబ్బంది పెడుతూ నాయన ఓం నమ శివాయ అని పలకమంటే ఓం నమో నారాయణాయ అంటాడు. ఇద్దరి మధ్యన కోరంత కొండంతల ఈ పెద్ద గొడవ జరిగింది. ఇంతకు భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని ధీటుగా ఖండించడం జరిగింది హిరణ్యకశిపుడు. ఓ తండ్రి, భగవంతుడు 100కి 3 ఉన్నాడు, ఇది వాస్తవం అని చెప్తాడు. లేదు నాయన, ఒరే మూర్ఖుడా, నీ భగవంతుడు ఎక్కడున్నాడు? ఈ యొక్క రాజస్తంభంలో ఉన్నాడేమో చూపించరా అని అడుగుతాడు. సరే నాయన, ఈ యొక్క రాజస్తంభంలో నా హరిని చూపిస్తా అంటాడు. ఆ విధంగా
భక్త ప్రహ్లాదుడు హరిని స్మరించగా హిరణ్యకశిపుడు తన దగ్గర ఉన్నటువంటి గద తీసుకుని ఆ యొక్క ఉగ్రస్తంభాన్ని కొట్టగా స్వామి ఉగ్రరూపంలో ఉద్భవించడం జరిగింది. ఆ ఉగ్రరూపంలో స్వామివారి స్తంభం నుంచి జన్మించిన తర్వాత హిరణ్యకశిపుని చీల్చి చంద్రాన్ని చంపివేసి అతని దేవుల్నే మెడలు ధరిస్తాడు లక్ష్మీ నరసింహస్వామి. ఆ విధంగా ఉగ్రరూపంలో వస్తూ ఉన్నప్పుడు స్వామివారిని శాంతింపజేయడం కోసం శ్రీమతి శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీదేవి లక్ష్మీదేవిగాను భూదేవి చంద్రలక్ష్మమ్మ వారి అవతారం ఎత్తవలసి వచ్చింది. తేజోపూర్ణమైనటువంటి అమ్మవారిని ఇద్దరిని చూసుకున్న తర్వాత శాంతింపజేసుకుంటాడు. శాంతి నరసింహస్వామిగా తీరుతాడు అహోబిల నారసింహస్వామి. అక్కడ శాంతింపజేసుకొని ఇద్దరు అమ్మవారిని చక్కగా వెంటబెట్టుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఉల్లేడ మల్లేశ్వర స్వామి సన్నిధానం నందు అమ్మవారిని ఇద్దరిని చక్కగా తీసుకుని వచ్చి సకల దేవతలందరినీ పిలిపించి కొండను పందిరిగా వేసుకొని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు లక్ష్మీ నరసింహస్వామి గారు. ఆ విధంగా లక్ష్మీదేవిని అక్కడ కూర్చోబెట్టి చంద్రలక్ష్మి అమ్మవారిని వెంటబెట్టుకొని మహానంది దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఈ యొక్క సొరంగ మార్గంలో వస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి 9 నవనరసింహ క్షేత్రాలకు దారింది. ఈ విధంగా సొరంగ మార్గంలో వస్తూ ఉంటే ఈశ్వరుడు గమనించి గంగాదేవిని ప్రవేశింపజేసి స్వామివారిని ఇక్కడ ఆపు చేస్తాడు. ఆగిపోయినటువంటి స్వామి మళ్ళీ చంద్రలక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు. అది చూసి లక్ష్మీదేవి అడిగి పక్కకి వెళ్ళిపోయింది, మన సాక్షాత్తు విగ్రహం నిదర్శనం. ఆ విధంగా అమ్మను అరిగిపోవద్దని చెప్పేసి ఇద్దరు అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది. స్వరంగ మార్గంలో వచ్చి నరసింహ స్వామి కాబట్టి చొరవ నరసింహస్వామి అని భక్తులు ఈరోజు సర్వలక్ష్మి నరసింహస్వామిగా చెప్పుకుంటున్నారు. ఇది స్వామివారి యొక్క చరిత్ర. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 రోజులు విశేషంగా మన యొక్క జిల్లా నలుమూల నుండే కాకుండా రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు. భోగి పండుగ రోజు స్వామివారికి అభిషేకము, ఆకు పూజ మరియు కుంకుమార్చన వంటి కార్యక్రమాలు జరుగుతాయి. 2వ రోజు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా 1516వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేసినటువంటి పార్వేట కార్యక్రమం స్వామి సన్నిధానం యందు అత్యంత వైభవంగా నిర్వహించబడును. 3వ రోజు స్వామివారికి అభిషేకము, అలంకరణ, పూలంగి సేవ చేస్తూ స్వామివారికి ప్రత్యేకంగా కళ్యాణం నిర్వహించబడును. ఇది స్వామివారి యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొండ గ్రామ సమీపంలోని కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ఆర్టీఏ శాఖ అధికారులమని చెప్పి వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను టౌన్ ఎస్ఐ వెంకటరెడ్డి అరెస్ట్ చేశారు. స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆళ్లగడ్డకు చెందిన విల్సన్ కుమార్, దూదేకుల హుసేనయ్య, చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కారును 2200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలయ్యి డబ్బుల కోసం మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ హుస్సేని, కానిస్టేబుల్ ఉదయ్, మున్సిపల్ హోంగార్డులు ప్రసాద్, ఓబులేసు, రుద్రులను డీఎస్పీ వెంకటరామయ్య అభినందించారు. ఇలా మొహాలు చూపిస్తే మొత్తం చూస్తే ఇది మొత్తం అంతా రికార్డింగ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతారు. ఇది రికార్డింగ్ చెప్తా, మీకు చెప్తా ఎందుకు మీరు ఓకే అంటే ఓకే సార్. ఈ దినము అనగా 13వ తారీఖున 13/1/2024 రాబడిన సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులు, ఒకరు విల్సన్ కుమార్, ఒకరు హుసేనయ్య, ఒకరు వెంకటేశ్వర్లు, ఈ ముగ్గురు ఒక టాటా జస్ట్ కార్ని తీసుకొని మన చింతకుంట దాటిన తర్వాత ఈ కాసిరెడ్డి నాయన ఈ టెంపుల్ అంటే మెయిన్ రోడ్డు పైన ఆశ్రమం దగ్గర మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసానంటూ వాహనాలు తనిఖీ చేస్తున్నామని చెప్పేసి వచ్చిపోయే వాహనాలను ఆ వాహనదారుల దగ్గర నుండి తనిఖీ చేస్తూ ఆ వాహనదారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు మన ఆళ్లగడ్డ అర్బన్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది
వారందరినీ చుట్టుముట్టి పట్టుకొని విచారిస్తే వీళ్ళు ఫేక్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు, కేవలం ఒక ఇండికా జస్ట్ కార్ని పక్కన పెట్టుకొని ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అతనికి సంబంధించిన అసిస్టెంట్స్ అని చెప్పి ఈ దారి వెంట పోయే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీరు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఈ మోటార్ వెహికల్స్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద మోసగించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఒక చీటింగు, అంతేకాకుండా ఇండియన్ పీనల్ కోడ్లో 170 IPC అంటే ఒక ప్రభుత్వాధికారి కాకపోయినప్పటికీ ప్రభుత్వాధికారిని మోసం చేయడం అన్నమాట. ఆ సెక్షన్ల మేరకు వీరిపైన కేసు నమోదు చేసి ఈరోజు రిమాండింగ్ తరలించడం జరుగుతుంది. ఫర్దర్ ఇంటరాగేషన్ ఫర్దర్ మరి పోలీస్ కస్టడీ తీసుకోవడం ఇదంతా తెలుస్తుంది. ఇప్పుడు మాకు జరిగిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక కేసు నమోదు చేసి వారిపైన విచారిస్తున్నాం. కూడా అంటే పోలీసు ఇప్పుడు దీస్ ఫెలోస్ దీస్ ఇడియట్స్ ఆర్ టెల్లింగ్ డిసీట్ఫుల్ వర్డ్స్ టు ది ఇన్నోసెంట్ పబ్లిక్. రోడ్డు మీద పోయే వాళ్ళు జస్ట్ అన్బిలీవింగ్ దేర్ వర్డ్స్ ది రెడీ టు పే సమ్ అమౌంట్ 2,200 అమౌంట్. తర్వాత 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తారు. ఆ కారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ వర్గాలను కులాలను అణగదొక్కుతూ బీసీల గొంతు కోస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి నుంచి దింపేయడమే లక్ష్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘటితంగా పోరాటానికి సంబంధం కావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్ ప్రసాద్, జిల్లెల శ్రీరాములు నంద్యాల జిల్లా టీడీపీ బీసీ విభాగ నాయకులు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఏవీఆర్ ప్రసాద్, శ్రీరాములు మాట్లాడుతూ చంద్రబాబు సొంత కాళ్లపై నిలబెట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కాళ్లు విరిచి కట్టాడని ఎద్దేవా చేశారు. 75,000 కోట్ల బీసీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన బీసీల ద్రోహి జగన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ చంద్రన్న 34% రిజర్వేషన్లు అమలు చేసే జగన్ రెడ్డి 24% కుదించి 16,800 రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నశించాలనే విధంగా జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు తెలిసే విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సొంత కాళ్లపైన నిలబడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు విరిచి కాళ్ళను కట్టేస్తున్న విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో 75,000 కోట్ల బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ మరియు చంద్రన్న 34% రిజర్వేషన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 24%కు తగ్గించడం జరిగింది. ముఖ్యంగా బీసీలందరూ గుర్తుంచుకోవాలి. దీనివల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా 16,800 రాజ్యాంగబద్దంగా మనకు ఉన్నటువంటి సీట్లు తగ్గిపోవడం జరిగింది, దూరం చేశారు. అదేవిధంగా టీడీపీ హయాంలో కార్పొరేషన్ ఫెడరేషన్ల ద్వారా 4 లక్షల మందికి 37,000 కోట్ల రూపాయలు రుణాలిస్తే 56 కార్పొరేషన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కూడా ఖర్చు చేయకుండా కార్పొరేషన్లు అయిపోయాయి. అదేవిధంగా ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్లకు, డైరెక్టర్లకు ఒక కుర్చీ చైర్ కూడా లేకుండా ఇంతవరకు రాష్ట్రంలో ఇటువంటి కార్పొరేషన్లను తెరిచిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేస్తున్నాము. ఇది కాకుండా వీరు జైహో బీసీ యాత్ర పెడుతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు సామాజిక బస్సు యాత్రను పెట్టడం జరిగింది. బస్సు యాత్రలో వీళ్ళు బీసీలకు ఏం చేశారని చెప్పడం వదిలిపెట్టేసి వేరే రాజకీయంగా మాట్లాడడము ఇది తగదు. మీరు బీసీలకు ఏ విధంగా అయితే స్థానిక సంస్థల్లో ఈ 10% తగ్గించడం జరిగిందో దాని గురించి వివరించిండాలి, ఎందుకు తగ్గించారు అనేది. మెయిన్ పోస్టులలో ఇంతవరకు బీసీలను ఎక్కడా పెట్టలేదు. అదేవిధంగా బీసీ భూములను కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు గారు అందిస్తే బీసీల దగ్గర నుంచి 8,000 ఎకరాలు అసైన్డ్ భూములని వెనక్కి బలవంతంగా లాక్కున్నారు. చంద్రబాబు 5,000 మందికి విదేశీ విద్య ద్వారా లక్ష మందికి స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ అందిస్తే 2,13,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ అందిస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని వంటివి
రద్దు చేయడం జరిగింది. అంటే ఈ పథకాలన్నీ నంద్యాల లయన్స్ క్లబ్ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా శనివారం స్థానిక నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘ కార్యాలయంలో గోళ్ల రాజేంద్ర ప్రసాద్ రాజేష్ సౌజన్యంతో 20,000 రూపాయల విలువ చేసే చెంకకార్యాల 20 మంది దివ్యాంగులకు 5 మంది పేద దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముందుగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పివి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు, జోన్ చైర్మన్ చంద్రమోహన్, జిల్లా చైర్మన్ ఎంపీవి రమణయ్య, ఏలికూరి మురళీమోహన్, యూసఫ్, దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మెల్విన్ జోన్స్ స్థాపించిన అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలలో వేలాది క్లబ్లు ద్వారా లక్షలాది సభ్యుల చేత కోట్లాది మందికి సేవా కార్యక్రమాలు గత 100 సంవత్సరాలకు పైగా జరుగుతున్నాయని, అందులో భాగంగా నంద్యాల లయన్స్ క్లబ్ కూడా 50 సంవత్సరాలకు పైగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని, భవిష్యత్తులో కూడా నంద్యాల లయన్స్ క్లబ్ దివ్యాంగుల సంక్షేమ సంఘంతో కలిసి దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మెల్విన్ జోన్స్ ఈ అంతర్జాతీయ సంస్థ స్థాపించిన కొన్ని లక్షలాది లైన్ అనేక వ్యాప్తంగా చేస్తున్నారు. లైన్ కూడా ప్రారంభించి సంస్థ దాటిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలను లయన్స్ క్లబ్ నిరంతరం చేస్తోంది. ఈ సంవత్సరం ల్యాబ్ అధ్యక్షులు పివి రెడ్డి గారు, కలిసి నాగ గారు, కోశాది మామిళ్ల నాగరాజు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మెల్విన్ జోన్స్ యొక్క పూర్తితో ఈ సేవా కార్యక్రమాలని నిరంతరంగా నంద్యాల లయన్స్ క్లబ్ కొనసాగిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినటువంటి గోళ్ల రాజేంద్ర ప్రసాద్ రాజేష్ గారికి ప్రత్యేకంగా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో జరుపుకునేందుకు పట్టణాల్లో స్థిరపడిన వారంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. విద్యా సంస్థలతో పాటు శనివారం నుంచి 4 రోజుల సెలవులు ఉండడంతో ఇంటిల్లిపాది పయనమవుతున్నారు. అయితే తాళం వేసిన ఇళ్లను దోచేందుకు దొంగలు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి యాజమానులు జాగ్రత్తలు వహించాలంటూ పోలీసు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రజలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS సేవలను సద్వినియోగం చేసుకుంటే దొంగతనాలకు అరికట్టవచ్చు. LHMS యాప్ స్మార్ట్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోరు LDHMS యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయ్యాక అందులో మీ పేరు, వివరాలు పొందుపరచాలి. మీ ఇంటి వద్ద నుంచే లాగిన్ కావాలి. లాగిన్ అయిన వెంటనే 1 టైం పాస్వర్డ్ వస్తుంది. అలాగే ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే ప్రజల ముందు LHMS యాప్కి వెళ్లి రిక్వెస్ట్ పోలీసు వారికి ఎంపిక చేసుకోవాలి. అలాగే ఏ తేదీన ఏ సమయానికి ఊరు వెళ్తున్నారు, తిరిగి ఎప్పుడు వస్తారన్న వివరాలు యాప్లో పొందుపరచాలి. ఇక సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. LHMS సేవలను ఉపయోగించుకోవాలి. ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఉంచవద్దన్నారు. బ్యాంకు లాకర్లలో జాగ్రత్త చేసుకోవడం మంచిదన్నారు. పండుగలను దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట గస్తీ పెంచుతున్నామని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి నూరుతడ నైవేద్యం అర్చకులు సమర్పించారు. అహోబిల క్షేత్రంలో జరుగుతున్న 27వ రోజు ధనుర్మాస పూజల్లో భాగంగా నైవేద్య సమర్పణలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశిఖాన్ పాల్గొన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఆయన భగవంతుని ప్రార్థించారు.
పాణ్య మండలంలో జగనన్నకు చెబుదామనే కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ. ఈ కార్యక్రమం మండల లీడర్ పూల వెంకటమ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 55,605 అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న 1,03,000 మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, మినీ వర్కర్లు తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 12వ తేదీ నుండి అంగన్వాడీలంతా నిరవధిక సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెను అణచివేయాలని, సెంటర్ల తాళాలు పగలకొట్టడం, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సెంటర్లు నడిపించాలని ప్రయత్నించడం, పిల్లల్ని బలవంతంగా సెంటర్లోకి తీసుకురావాలని ఒత్తిడి చేయడం లాంటి ప్రయోగాలు చేయడం సరైంది కాదన్నారు. తేదీ నుండి అంగన్వాడీలంతా నిరవధిక సమ్మెలో ఉన్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ సమ్మెను అణచివేయాలని చెప్పేసి సెంటర్ల యొక్క తాళాలను పగలగొట్టడం జరిగింది. మరి ఇతర ఉద్యోగులతో మా యొక్క సెంటర్లను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిని మేము ఖండిస్తూ ఉన్నాము. మరి మమ్మల్ని సెంటర్లకు పిల్లలను తీసుకురావడం, బలవంతంగా తీసుకురావడము, తల్లులను, గర్భవతులను వాళ్ళను ఒత్తిడి చేయడము, ఈ అధికారులు చేస్తున్న పనులను మేము తీవ్రంగా ఖండించడం చేస్తూ ఉన్నాము. మరి మాకు జనవరి 6వ తేదీన బంపర్ ఆఫర్గా ఎస్మా చట్టం తీసుకొచ్చి మాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. మరి అంగన్వాడీల సమ్మెలను వాళ్ళు నిషేధించడం జరుగుతూ ఉంది. ఎస్మాను ప్రయోగించడం, ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమే. వీళ్ళు అంగన్వాడీలపై కక్షతో ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పేసి నోటీసులు పంపడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మరి మేము ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే మా పైన కక్ష సాధింపుతో మాకు జీతాలు పెంచడం లేదు, కానీ హామీలు ఇచ్చినవి నెరవేర్చాలని చెప్పేసి ప్రగల్భాలు చెప్తా ఉంది. అదేవిధంగా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి 1,00,000 నుండి 20,000కు పెంచినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మాకు ఇప్పుడు ఇది అవసరమా అని మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా మాకు కావాల్సినది 26,000 జీతం అడుగుతూ ఉన్నాం. మాకు ఆ డిమాండ్ను సక్సెస్ చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే చర్చలకు పిలిచడము విఫలం చేయడమే జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు ఈ చర్చలు సఫలం అవుతాయని మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా మాకు వచ్చేసి కనీస వేతనం 26,000 అడుగుతూ ఉన్నాం. మరి గ్రాట్యుటీ అడుగుతూ ఉన్నాం, అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరి ఇవన్నీ ఏది లేకుండా మాకు ఎస్మా చట్టము జీవో నంబర్ 2 తీసుకొచ్చి మిమ్మల్ని విధుల్లో నుండి తొలగిస్తూ ఉన్నామని చెప్పేసి మమ్మల్ని బెదిరింపులకు చేయడము, మానసిక వేదనలకు గురి చేయడము ఎంత మాత్రము సమంజసం కాదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. మా సమస్యలను వెంటనే కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. లేని పక్షంలో మేము ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మిలిటరీ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆళ్లగడ్డలో ఆర్టీఎస్సీకి అధికారులమని చెప్పి వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్. డీఎస్పీ వెంకటరామయ్య. బీసీల గొంతు కోస్తున్న జగన్. బీసీలంతా ఐక్యమత్యంగా వైసీపీని తరిమి కొడదాం. టీడీపీ హయాంలోనే బీసీల సంక్షేమం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్ ప్రసాద్. లయన్స్ సేవా సంస్థ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి. దివ్యాంగులకు సేవా సంఘం డాక్టర్ రవికృష్ణ. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్తున్నారా? దొంగలతో జాగ్రత్త. మీ ఇళ్లకు రక్షణ పర్యవేక్షణ యాప్ను వినియోగించుకోండి. డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఆళ్లగడ్డ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి నూరుతడ నైవేద్యం సమర్పణలో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర.
అంగన్వాడీ సంస్థల ప్రభుత్వాన్ని కనబడట్లా, నోటీసులు ఇచ్చినా భయపడం, జగనన్న ఒక్కసారి మా మీద దయ చూడండి. ఇవి ఇప్పుడు అప్డేట్స్, మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.